అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా నేను ఉసిరికాయల సీజన్ అప్పుడు ఇలా చేసి పెట్టుకుంటానండి. నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచిది. హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఇమ్యూనిటీ పెరగటానికి, డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయటానికి కానీ చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఇది పసుపు అండి. నేను పచ్చి పసుపు వచ్చినప్పుడు ఇలా తీసి పెట్టుకొని మంచి కడుక్కొని చిన్న కట్ చేసి ఇలా డ్రై చేసి పెట్టుకుంటాను, ఎండబెట్టి పెట్టుకుంటానండి. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని నేను తీసుకున్నాను. ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను పసుపు. దీన్ని కావాలన్నప్పుడు మిక్సీలో వేసి పౌడర్ పట్టుకుంటాను, అదే వాడుకుంటానండి నేను వంటల్లోకి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1 టీ స్పూను నల్ల మిరియాలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జింజర్ అల్లం తీసుకున్నానండి. ఇక్కడ ఒక 200 గ్రాముల వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. తీసుకొని వీటన్నింటిని చక్కగా కడుక్కొని ఇవి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ అల్లము ఇలా పొట్టు తీసేసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్ని కూడా మనము చిన్నగా కట్ చేసుకోవాలి. లోపట విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయండి, ఈజీగా వస్తుంది కట్ చేయడానికి. అన్ని ఉసిరికాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి, బ్లెండర్లో. మీరు ఎంత కావాలో అంతే తీసుకోండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే కొద్దిగా క్వాంటిటీలో చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నానండి. పసుపు ముక్కలు ఇది నానబెట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే మీరు అలాగే అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు కూడా కడిగి వేసానండి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. దీంట్లో మిరియాల పౌడర్ వేసానండి నేను, అది క్లిప్ మిస్ అయింది. కొద్దిగా ఒక 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంట్లో మనము కొద్దిగానే పసుపు వేసుకున్నాం, కానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోండి. ఈ విధంగా ఉండాలి. మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే వేస్తాను. ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకొని ట్రే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంతా ఫిల్ చేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ని ఇలా ఒక 4-5 గంటలు ఫ్రీజర్లో పెడితే సరిపోతుందండి. ఇలా క్యూబ్స్ అయిన తర్వాత ఇవి తీసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకోవాలండి. ఒక 3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి. డైలీ ఒక గ్లాస్ ఇవి ఐస్ క్యూబ్ వేసుకొని తాగటం వల్ల చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ శ్రమ లేకుండా డైలీ హెల్తీగా ఒక గ్లాస్ డ్రింక్ తాగామంటే చాలా మంచిది. ఇలా అయిన తర్వాత ఇక్కడ నేను ఇది చలికాలం కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇదొక క్యూబ్ వేస్తే సరిపోతుందండి. ఇదొక ముక్క వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో నేనైతే ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుంటానండి. మీరు హనీ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదా లెమన్ కూడా స్కిప్ చేసేయచ్చు. లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా లెమన్ పిండుకొని తాగేసేయటమేనండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. హెల్దీగా తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది. మీరు 40లో ఉన్నా కానీ 20 లాగా కనిపిస్తారు. అంత యంగ్గా కనిపిస్తారు. అంత బాగుంటుంది. స్కిన్కి కానీ స్కిన్ గ్లో అవుతుంది. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది, రక్తం బాగా పడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు తీసుకోవచ్చు. నేను ముందుగా ఒక యాపిల్ తీసుకున్నానండి. అలాగే ఒక బీట్రూట్ తీసుకున్నాను. 2 క్యారెట్లు తీసుకొని వీటిని ఇలా తొక్క తీసేసుకోవాలి. తీసేసుకొని మంచి కడుక్కొని ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 సమానంగా తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ ముక్కలని బ్లెండర్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మీకు కావాల్సిన నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఏమి వేయనవసరం లేదండి. జస్ట్ నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగే అయినా తాగేసేయచ్చు. ఇలా స్ట్రెయిన్ చేయటం వల్ల పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇలా అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పల్పు ఉంటుంది కదండి, దీన్ని వేస్ట్ చేయకుండా చపాతీ పిండిలో వేసి కలుపుకోవాలి. నేనైతే అలాగే చేస్తుంటానండి, వేస్ట్ చేయను. ఇప్పుడు కొద్దిగా ఈ మిక్సీ జార్ కడిగి వేస్తున్నాను. కొద్దిగానే వాటర్ వేసానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి.
ఇది పడేయకుండా చపాతీ పిండిలో వేసి కలుపుకోండి. చూడండి, ఇలా ఉంటే పిల్లలైతే చక్కగా తాగేస్తారు. దీంట్లో హనీ అలాంటివి ఏమీ అవసరం లేదండి, ఇలాగే తాగేసేయచ్చు. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది డైలీ ఇలా మార్నింగ్ తీసుకోవటం వల్ల మీ స్కిన్ గ్లో అవుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పొద్దున ఎంటీ స్టమక్లో తాగాలండి, అలాగైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లల నుండి పెద్దల వరకు. ఇది చాలా అంటే చాలా మంచిది. మీరు హెల్తీగా చేసుకొని రోజు తీసుకున్నారంటే చాలా మంచిది అందానికి, ఆరోగ్యానికి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ హాఫే తీసుకున్నానండి. 1 ఆమ్లా తీసుకున్నాను, ఉసిరికాయ తీసుకొని వీటిని మంచిగా పొట్టు తీసుకోవాలి. ఇలా పైన పీల్ తీసేసి మంచి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇది ఒక్కరికే కాబట్టి ఇంతే క్వాంటిటీలో తీసుకున్నానండి. మీకు ఎక్కువ అంటే డబుల్ తీసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఇవి ఒకటొకటి అన్నీ వేసేసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో షుగర్ కానీ హనీ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదండి. అవన్నీ ఏమీ వేయకూడదు. మీకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. అస్సలు బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలాగే అయితే పల్పు ఉంటుందండి, సరిగా తాగలేరు. పిల్లలైనా ఈజీగా తాగగలుగుతారు ఇలా స్ట్రెయిన్ చేసిస్తే, వడగట్టిస్తే. ఇలా అంతా వడగట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇలా జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పల్పు పడేయొద్దండి. పిండి మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వ్ చేసేసుకోవటమే. సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. డైలీ ఒక గ్లాస్ తాగారంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా కొత్తగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ జ్యూసు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇది తాగటం ఫస్ట్ టైం అండి. ఇది సన్ మిలన్ అంటారు దీన్ని. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను. మస్క్ మిలన్ లాగానే ఉందండి కొద్దిగా. దీని టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా కొద్దిగా అలాగే ఉంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో విత్తనాలు ఇలా ఉంటాయి. ఈ విత్తనాలను తీసేయాలి. తీసేసుకొని ఇలా చిన్న పీసెస్గా చేసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని పైనంతా పీలంతా తీసేసిన తర్వాత ఇలా డైరెక్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కట్ చేసి వేస్తున్నాను నేనైతే. దీంట్లో హనీ అలాంటివి ఏమీ వాడట్లేదండి, డైరెక్ట్ జస్ట్ ఈ పీసెస్ మాత్రమే మిక్సీ పడుతున్నాను. మీరు కావాలంటే హనీ, లెమన్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్వీట్గానే ఉందండి కొద్దిగా. దీనికి ఏమీ షుగర్ అలాంటివి ఏమీ అవసరం లేదు. కొద్దిగా స్వీట్గా ఉంది, మరి చప్పగా లేదు. ఇలా ముక్కలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తీసి డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అండి. కూడా ఈ సన్ మిలన్ మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.